ఆఫ్రికోస్ ప్రేక్షకులకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. దీంట్లో భాగంగా యోగా చేయడం వల్ల ఆరోగ్యకరంగా, ఆధ్యాత్మికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు సాయి గీత ఆశ్రమానికి రావడం జరిగింది మనం. ఇక్కడ యోగా పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. అవి ఏ విధంగా జరుగుతున్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. హరి ఓం. నమస్కారం అండి అందరికీ. నా పేరు లత. నేను సాయిగీత ఆశ్రమం నుంచి మాట్లాడుతున్నాను. సాయిగీత ఆశ్రమం మేడ్చల్ కండ్లకోయ విలేజ్ లో ఎంతో ఆహ్లాదమైన వాతావరణం, 540 వృక్షాల మధ్యలో మనం యోగా ఒక ప్రాముఖ్యతని ఈ రోజు తెలుసుకుందాము. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న జరుపుకుంటున్నాము. యోగా యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇట్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ఫిజికల్ ఫిట్నెస్. యోగా అంటే మనసు, ఆ శరీరం ఆహ్లాదంగా ఉండాలి. ఆరోగ్యమైన శరీరంలో ఆనందమైన మనసు నిలబడుతుంది. శరీరం కడు ధర్మ సాధనం. ఏ క్రియ చేయాలన్నా, ఏ పని చేయాలన్నా మనకి శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనసు ఆనందంగా ఉంటుంది. మనకు అనేకమైన ఐడియాస్ కానీ, ఒపీనియన్స్ కానీ వస్తాయి. ప్లాన్స్ కానీ మనం ఎంతో విజయవంతంగా నిర్వహించవచ్చు. కాబట్టి ఆరోగ్యం అనేది ప్రప్రదంగా మనము యోగాతో ఏర్పరచుకోవచ్చు. యోగా ఇస్ అబౌట్ ఫిజికల్ వెల్బీయింగ్, ఇమోషనల్ వెల్బీయింగ్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్. యోగా అనగానే మనం ఏదో ఆసనాలు వేసేసి మనం శరీరాన్ని కష్టపెట్టుకోవడం అనుకుంటాం. అలా కాదండి. శరీరాన్ని నిలబెట్టుకోవాలి, అది కూడా ఆరోగ్యంగా. వయసు మీద పడుతున్న కొద్దీ మనం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాము. అందులో ముఖ్యంగా షుగర్, బీపీ, థైరాయిడ్. అప్పుడు వృద్ధాప్యంలో ఎదుర్కొనేవి ఇప్పుడు చిన్న వయసులోనే ఎదుర్కొంటున్నాం. ఎందుకు అంటే మనకి టెక్నాలజీ వల్ల, సెల్ ఫోన్ అధికంగా వాడడం వల్ల మనకి థైరాయిడ్, గైనిక్ ఇష్యూస్ లేడీస్‌లో ఎంతో మనకి ఎమోషనల్ ఇంబాలెన్స్ అనేది ఏర్పడుతుంది సెల్ ఫోన్ వల్ల. కాబట్టి మనకి ఇలాంటి డిస్ట్రాక్షన్స్ చాలా ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఆరోగ్యాన్ని నిలుపుకోవాలి, మనస్సును స్థిరంగా పెట్టుకోవాలి అంటే మనం కనీసంలో కనీసం ఒక అరగంట శరీరానికి కేటాయించాలా వద్దా? ఎందుకంటే మనకి ఒక మంచి మానవ జన్మ దొరకాలి అంటే చాలా కృషి చేయాలి. ఇలాంటి మానవ జన్మ మనం తప్పకుండా ఉపయోగించుకోవాలి. మనము ఎన్నో రకాలమైన యోగా సెంటర్స్, జిమ్స్‌కి వెళ్తాం. అక్కడ మనం యూ విల్ బీ ఫిజికల్లీ ఫిట్ ఇన్ ద జిమ్. బట్ వెన్ యూ ప్రాక్టీస్ యోగా ఎట్ హోమ్, యూ విల్ బీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ యువర్ ఎయిల్మెంట్స్. అంటే ఫిజికల్ ఫిట్‌నెస్ జిమ్‌లో దొరుకుతుంది. యోగా ఇంట్లో చేయడం వల్ల మీ శారీరక ఆరోగ్యం, మనసు ప్రశాంతత కూడా దొరుకుతుంది. కాబట్టి మనం ఇప్పుడు చూసాం కదా! సూర్య నమస్కార. సూర్యుడిని మనము మన కృతజ్ఞతను తెలుపుకోవడము. అది మనము చేస్తే మనకి ఎంతో ఆరోగ్యం. ఎందుకంటే సూర్యుడు ఆరోగ్యానికి ప్రతీక. ఆరోగ్యం సూర్యుని ద్వారా దొరుకుతుంది. మనం జీవించే అపార్ట్మెంట్స్‌లో సూర్యకిరణాలు లేకపోవడం వల్ల అనేకమైన ఆర్థోపెడిక్ ఇష్యూస్ ఏర్పడుతున్నాయి. దానివల్ల మనకి మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, 30, 40 ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు. ఎందుకు అనంటే వాళ్ళు సూర్య కిరణాలకి దూరం. ఎంతసేపు వాళ్ళు క్లోజ్డ్ రూమ్స్‌లో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌గా సిస్టమ్ ముందే ఉండడం వల్ల రేడియేషన్ ఎఫెక్ట్ ఉండి పోస్చర్ ఏమి చేంజ్ అవ్వట్లేదు. కూర్చునే విధానం 8 అవర్స్ కూడా అలాగే కూర్చొనుంటారు. సో, దానివల్ల కూడా దే హావ్ లాట్ ఆఫ్ ఆర్థోపెడిక్ ఇష్యూస్. ఇంకా మనం ముందుకెళ్తే షుగర్. విపరీతమైన స్ట్రెస్ వల్ల ఏర్పడేదే షుగర్. డయాబెటిస్ మెయిన్‌గా స్ట్రెస్‌తో వస్తుంది. కొంతమంది ఎంత మంచిగా డైట్ ఫాలో అవుతారు, కానీ విపరీతమైన ఆలోచిస్తూ ఉంటారు. దానివల్ల స్ట్రెస్ ఏర్పడి డయాబెటిస్ వస్తుంది. బీపీ కూడా అంతే. విపరీతమైన ఉద్రేకపడుతూ ఉంటారు. చిన్నదానికి, పెద్దదానికి చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ స్టేబుల్ చేసేదే మనకి యోగా. యోగా అనేది ఏదో ఫిజికల్ ఎక్సర్‌సైజెస్, ఏదో ఆసనాలు చేయడం అని కాదండి. సూర్య నమస్కారం చేయడం వల్ల మన హార్ట్ స్ట్రెంథెన్ అవుతుంది. బూస్ట్ అయ్యేది కార్డియోవాస్కులర్ సిస్టమ్. అందుకే ఎవరైతే సూర్య నమస్కారాలు చేస్తారో వాళ్ళకి హార్ట్ అటాక్స్ చాలా తక్కువ. ఇమ్యూనిటీ పెంచుతుంది. మన ఫోకస్, కాన్సంట్రేషన్‌ని మెరుగుపరుస్తుంది. మెమరీ పవర్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకా మనకి చక్కటి నిద్రని ప్రసాదిస్తుంది. నిద్ర కూడా మనకి చాలా ముఖ్యం. కనీసం 8 గంటలైనా పడుకోవాలి. ముందుకెళ్తూ ఉంటే బీపీ, షుగర్. బీపీ అనేది ప్రతి మనిషిని మనల్ని బాధపెడుతూ ఉంది. ఎందుకంటే అతి ఉత్సాహం,
ఉద్రేకం, ఓ మరి ఆలోచన. ఇవన్నీ మానేయాలి అనంటే ప్రతిరోజు ఒక 5 నిమిషాలైనా ఓంకారాన్ని చాంట్ చెయ్యాలి. చక్కగా మన కోసం ఒక 5 నిమిషాలు మనం తీసుకోలేమా? మరి హ్రీంకారం అది ఒక 5 నిమిషాలు చేస్తే థైరాయిడ్, ఇట్ ఈస్ ఎ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల మనకి థైరాయిడ్ ఏర్పడిన తర్వాత అది 2 విధాలు ఉంటుంది. హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం. బాగా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, లేకపోతే విపరీతంగా సన్నగయిపోవడం, జుట్టు ఊడిపోవడము, విపరీతమైన ఆలోచన, ఒత్తిడి, అసలు వాళ్ళ లోకంలో వాళ్ళుంటారు. మనం వాళ్ళని ఎందుకు ఇలా ఓవర్ రియాక్ట్ అవుతున్నారు అనుకుంటాం కానీ, పాపం వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి వల్ల అలా అవుతారు. కాబట్టి చక్కటి మందు హ్రీంకార ఉచ్చారణ 5 నిమిషాలే. ఇంకా మనము సూపర్ యోగాని చూసాం కదా ఇందాక. అది అన్ని ఆర్గన్స్‌ని, అన్ని సిస్టమ్స్‌ని స్టెబిలైజ్ చేస్తుంది. మనం ఇంట్లో బట్టలు ఉతకడం మానేసాము. గిన్నెలు తోమడం మానేసాము. ఇల్లు ఊడ్చుకోవడం మానేసాం. ఇవన్నీ చేస్తే ఒక్కొక్క పోస్చర్ చేంజ్ అయ్యి, ఒక్కొక్క పోస్చర్ యాక్టివేట్ అవుతుంది. అవన్నీ మానేయడం వల్ల మనకి ఇలాంటి విపరీతమైన రోగాలు బారి పడుతున్నాం. కాబట్టి మనం సూపర్ యోగా మన ఇంట్లో పనులు మనం చేస్తే మన పని మనిషి కంటే మనం ఎక్కువ ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఇలా మనం ఆరోగ్యం నిలుపదలుచుకోవాలంటే యోగా కంపల్సరీ పాటించాలి. ఒక అరగంట మన కోసం, మన శరీరం కోసం, మన ఆప్తుల కోసం, మన బంధువులు, మిత్రుల కోసం, మన కుటుంబ సభ్యుల కోసం మనం ఆరోగ్యంగా ఉండాలా? వద్దా? మనకి వివిధ రకాల యోగాలుంటాయి. స్టాండింగ్, సిట్టింగ్ పోస్చర్స్ అని, స్టాండింగ్ పోస్చర్స్, స్పైన్ రిలేటెడ్. అంటే ఒక్కొక్క ఇష్యూ మనకి ఉన్న దాన్ని బట్టి మనం యోగా చేయొచ్చు. కొంతమందికి సివియర్ లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు కూర్చునే విధానం సరిగ్గా ఉండదు. ఎప్పుడైనా వెన్నుపూస నిటారుగా పెట్టాలి. కానీ వాళ్ళు వర్క్‌లో పడి బిజీలో మెల్లిమెల్లిగా పోస్చర్ చేంజ్ అయిపోతుంది. దానివల్ల వన్ సైడే చాలా వెయిట్ పడడం వల్ల గూడా పోస్చర్ ఇంప్రాపర్ అయిపోయి దాంతో ఆర్థోపెడిక్ ఇష్యూస్ ఒస్తాయి. సో, పోస్చర్ కరెక్షన్ అది మన స్పైన్‌ని కరెక్ట్ చేస్తుంది. ఆర్థోపెడిక్ ఇష్యూస్ ఉండవు. ఇంకా మనం పడుకొని చేసే డిస్క్ యోగా అనేది మనకి మస్కులర్ స్ట్రెంగ్త్‌నిస్తుంది. బోన్స్ మనం పడగానే ఫ్రాక్చర్ అవ్వడము, బెనకడము, పడిపోగానే కాళ్ళు, చేతులు దెబ్బలు అలా తగలవు. ఎందుకంటే ఫ్లెక్సిబుల్ అవుతుంది మీ బాడీ. ఎట్ ద సేమ్ టైమ్ మీ బోన్ స్ట్రెంగ్త్‌ని ఎన్హాన్స్ చేస్తది. ఇంక్రీజ్ చేస్తది. కాబట్టి మీరు పడినా ఫ్రాక్చర్స్ అవ్వదు. మీకు మామూలుగా బోన్‌లో ఏమన్నా డిస్‌లొకేషన్ అలాంటివి కావు. ఎందుకంటే మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ డిస్క్ యోగా ఉపయోగం వల్ల మీకు ఆర్థోపెడిక్ ఇష్యూస్ ఉండవు. మజిల్ స్ట్రెంగ్త్ అయితది. ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. మీరు చాలా సేపు నిలబడినా మీ లోవర్ బ్యాక్ మీద స్ట్రెయిన్ పడదు. స్ట్రెస్ అవ్వదు. అలా యోగాలో సుపైన్ యోగాస్ కూడా ఉంటాయి. స్టాండింగ్ యోగాస్ ఎందుకు చేస్తాము? టు ఇంక్రీజ్ ఆర్ స్టెబిలిటీ. ఈ రోజుల్లో మనం కాసేపు నిలబడగానే లోవర్ బ్యాక్ స్టార్ట్ అవ్వడం, కాళ్ళు లాగడం, మనం ఏదో ఒక కుర్చీ చూసుకొని కూర్చోవాలని ఆలోచిస్తూ ఉంటాం. అలా కాకుండా వెన్ యూ స్టాండ్ ఇన్ ఏ ప్రాపర్ పొజిషన్ అంటే మీ బ్యాలెన్స్ బాడీలో ముందు భాగం కాళ్ళ పైన వెయ్యాలి. మనం మామూలుగా వెనకాలెళ్లి వేస్తూ ఉంటాం. దానివల్ల కూడా మనకి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయ్యి మనం కూర్చోవాలనిపిస్తుంది. సో, ద స్టాండింగ్ పోజ్ ఆర్ ద స్టాండింగ్ యోగాస్ టీచర్స్ యూ బ్యాలెన్స్. ఎంతసేపైనా మీరు చేతులు ఇలా ఫోల్డ్ చేసుకొని వెనకాలకి ఆ బ్యాలెన్స్ కొంచెం పుష్ చేసి మీ బ్యాక్‌ని నిలబడితే మీరు ఎంతసేపైనా నిలబడినా మీకు ఏ నొప్పి ఉండదు. సో, యూ హావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్చర్స్ రిలేటెడ్ యువర్ సిట్టింగ్. మనం పద్మాసనంలో కూర్చోగానే మనకు కాళ్ళు నొప్పి, కాళ్ళు లాగేయడం అనిపిస్తుంది. మీరు రోజు రోజు ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు ఆ సిట్టింగ్ పోస్చర్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంక్రీజ్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ నమ్‌నెస్ అవుతుంది. కొంతమందికి షుగర్ ఉన్న వాళ్ళకి తిమ్మిర్లు పట్టేయడం ఇవన్నీ ఆగిపోతాయి. మీరు పద్మాసనంలో కూర్చొని ధ్యానం చేస్తే మీ మైండ్ ఎంత పీస్‌ఫుల్, స్టేబుల్ అవుతుందో, మీ బోన్ డెన్సిటీ, మీ స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ మస్కులర్ సిస్టమ్ కూడా అంతే మెరుగుదల ఉంటుంది. If it is a well-balanced thought process or positive thoughts, it's good. But when it is a different scenario, the trouble starts. So, according to Yoga Vasishtha, yoga is pacifying the mind. The definition given from Bhagavad Gita, yoga is said to be traveling. It is said to be a journey of self because when there is pleasure, we are overjoyed. మరి తన ఈ మీడియా వల్ల, ఈ కాలం టీవీ వల్ల, సెల్ ఫోన్ వల్ల, ఎన్నో జన్మల తపస్సు వల్ల ఆయనకు ఒక మంచి అవకాశం దొరికింది. ఆ అవకాశం వల్ల ఇంటింటికి అందించే శక్తి సామర్థ్యాలు కూడా తనలో జాగ్రత్త అయ్యాయి. రాజుల్లో మహారాజు రాణా ప్రతాప్ గారు ఉన్నారు, శివాజీ గారు ఉన్నారు, సత్య హరిశ్చంద్రుడు ఉన్నారు, సిబి చక్రవర్తి ఉన్నారు,
మరి శ్రీరామచంద్రుడు ఉన్నారు, వీళ్ళందరూ చక్కని రాజ్యాన్ని ఏలారు. శక్తివంతమైన బలమైన అతీతమైన బీజాలని నాటివేసి దాన్ని పోగు చేసి ప్రపంచమంతా వెదజల్లారు. ఆ దినమే ఈరోజు 21 జూన్లో వచ్చిన ఒక బలమైన దినం. దొరికించుకున్నాం ఇప్పుడు రాబోతుంది, మళ్ళీ దొరికించుకోబోతున్నాం. కాబట్టి అవకాశం లేనప్పుడు 33 కోట్లని మెల్లగా మెల్లగా శాస్త్రం మూడు చేసింది. ఈ యోగని ఏ నుంచి బి వరకు సి వరకు చెప్పినా పర్లేదు, జడ్ వరకు తీసుకువెళ్ళాలంటే ఈ కాలంలో ఓపికలు నశించిపోయాయి మనుషుల్లో. ఇబ్బందులు ఆటంకాలన్నీ దూరం కావాలంటే కల్పవృక్షం ఇలాంటి చెట్ల కింద సూర్యకిరణాలు చెట్టు మీద పడాలి, ఆ కిరణాలు మనిషి మీద పడాలి. అప్పుడు కుండలిని గురించి మీరు ప్రయత్నం చేసి అక్కర్లేదు. 33 కోట్ల దేవతలు ఏ ప్రకారంగా ముగ్గురైనరో అదే ప్రకారంగా మీకు సూర్యకిరణాల వల్ల సర్వస్వం చక్రం విటమిన్లు దొరుకుతాయి. శ్వాసక్రియ ఏదైతుందో, ప్రాణాయామం ఏదైతుందో అది ఏ నాడి బ్లాక్ అయిందా, ఏది వంగిపోయిందా, మానసిక వ్యాధి రావడానికి ఏ నాడి వంగిపోయింది, ఏది చితికిపోయింది, ఏది అలసిపోయింది, ఏది వ్యాధిగ్రస్తంతో ఉంది, ఏ రోగం దానికి ఉంది, టీబీయా క్యాన్సరా, ఏది దాన్ని బాధిస్తుంది అనేది ఈ ప్రాణాయామం అనేది చక్కగా 72,000 నాడి పరిశోధన క్రియ అదే సాగిస్తుంది. ప్రస్తుతం ఉన్నట్టు ఇప్పుడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఒకసారి తెలియజేయండి సార్. అంతర్జాతీయ యోగా అనేది ఒక మన భారతదేశానికి బలమైన వన్నె. మరి దీనికి ఇద్దరు మహాత్ములు, ఒక ఆయన ఋషి పరంపర, పతంజలి ఋషి పరంపర, పతంజలి యోగా రామ్దేవ్ బాబా గారు, మరి రాజ పరంపర మన మహారాజు భీష్మాచార్యుని ప్రతిరూపం ఆయనది. మానవ రూపంలో ఒక మహారాజుగా జన్మ తీసుకుని భారతదేశం పుణ్యగడ్డపై పుట్టి సాధించి ఎక్కడ లేని సేవ, ఇదివరకు ఎవరి అందియని సేవ అందరికీ యావత్ ప్రపంచానికి అందియగలిగారు. ఈరోజు ఇంటర్నేషనల్ యావత్ ప్రపంచం గురించి అంటున్నారంటే పరిచయం చేసింది ఎంతోమంది చేసి ఉంటారు ముందు, లేదని కాదు. కానీ ఈ కాలంలో వాళ్ళకున్న అవకాశాల బట్టి చాలా చక్కగా ప్రపంచానికి అందియగలిగారు. మరి ఒక దినం కూడా ఏర్పాటు చేయడం అంటే మన భారతదేశంలో ఎప్పుడో చేసుకున్న పుణ్య డిపాజిట్ అనుకోవచ్చు. పుణ్యంగా చేసిన డిపాజిట్. పుణ్య డిపాజిట్ అంటే మన మహాత్ములు మహాపురుషులంతా తపన చేయగా 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 అదొక పుణ్యఫలంగా తయారైంది. ఇప్పుడు యావత్ ప్రపంచానికి అందియగలిగారు. ప్రస్తుతం ఈ యోగాలో ఎన్ని రకాలు ఉంటుంది? యోగాలు ఉన్నాయి 33 కోట్లు అనొచ్చు. ఎన్ని క్రిములు కీటకాలు పశుపక్షులు ఎన్ని ఉన్నాయో, క్రిములు కీటకాలు పశుపక్షులు ఎన్ని ఉన్నాయో అన్ని యోగాలు ఉన్నాయి. ఎన్ని యోగాలంటే దాని లిమిట్ లేదు. ఒక క్రిమి కూడా ఒక రకంగా యోగా చేస్తుంది, ఒక పక్షి కూడా ఒక రకంగా యోగా చేస్తుంది. కాబట్టి క్రిమి కీటకము పశుపక్షి వృక్షజాతి కూడా యోగా చేస్తుంది. వృక్షజాతిని చూసుకున్న మీరు ఒక కొమ్మలన్నీ ఉంటాయి, ఏ కొమ్మ కూడా పుట్టుకోదు, కింద పడదు, రాలిపోదు, అది కూడా యోగా చేస్తుంది. అది యోగా, బలమైన యోగా అది. ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడు ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంది? కొంత సంబంధించి దివ్యాత్మ స్వరూపులారా, ఎన్నో జన్మాల తర్వాత మనిషికి మానవ జన్మ దొరికింది. మనిషి గుడ్డిగా, కుంటిగా, కూనిగా, అనాదిగా, భిక్షగానిలాగా రకరకాల జన్మల తర్వాత ఒక్కపారి మానవుడికి పరిపూర్ణ మానవ శరీరం దొరికింది. ఆ మనిషి చూడగలడు, వినగలడు, మాట్లాడగలడు, నడవగలడు, అన్ని సౌకర్యాలు ఉన్నాయంటే ఇది పవిత్రమైన మానవ జన్మ. ఈ అవకాశం దొరికిన తర్వాత దానవత్వాన్ని తొలిచివేసుకుంటూ మానవత్వానికి పునాది వేసే ప్రయత్నం చేయాలి మానవుడు. మరి తినే పదార్థాల్లో ఏది తినాలి, ఎలా ఉండాలి అనే పద్ధతులు మారిపోయాయి. దానివల్ల వ్యాధిగ్రస్తులు అయిపోయారు. జంతువులకి, క్రిమి కీటకాలకు, పశుపక్షులకు హాస్పిటల్స్ లేవు. కానీ మానవుడికి గల్లిన హాస్పిటల్ ఉంది. గల్లిన కోట్లాది రూపాయలు నాశనం అయిపోయి బీద పరిస్థితికి వచ్చే స్థితికి వచ్చింది. దానికి కారణం ఏది తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి అనేది మానవుడు మర్చిపోయాడు. మరి మన భీముడు, మరి అర్జునుడు, నకులుడు, సహదేవుడు, మన పెద్దలు, మన తాత ముత్తాతలు వారు తిన్న భోజనం, వారి పద్ధతులను ఆచరించగలిగిన నాడు మళ్ళీ మన భారతదేశం సర్వసుఖంగా అనుభవిస్తుంది. ప్రస్తుతం ఈ మానవులు అంటే ఇప్పుడు ప్రస్తుతం మనుషులు ప్రజలందరూ కూడా ఎలాంటి యోగాలు చేయాలి, దానికి సంబంధించి కొంచెం సమాచారం ఏంటి స్వామిజీ? యోగాలు చేసే బదులు నేను చెప్పేది ఒకటి, సూపర్ యోగా. యోగాలు చెప్పే బదులు నేను చెప్పేది ఏంటంటే సూపర్ యోగా. ఇంట్లో ఊడవడము, గీకడము, గిల్లడం, కడుక్కోవడం,
బట్టలు ఉతుకుంటాం, బాసనలు వాళ్ళే కడుక్కుంటాం, పని మనిషికి పని చెప్పకపోవడం, వంటలు వాళ్ళే చేసుకుంటాం, కూరగాయలు వాళ్ళే తిరగడం, వీలైతే వాళ్ళే కొన్ని పంటలు పండించుకుంటాం, ఫ్రెష్గా వస్తువులు తినడం చేయడం, దాన్ని సూపర్ యోగా అంటారు. ఈ సూపర్ యోగా ఉన్న తర్వాత ఈ యోగా కూడా అవసరం లేదు, ఈ యోగా చేసే మీకు అవసరం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఎవరి కాళ్ళు వాళ్ళు ఎలా కడుక్కుంటాడో, ఎవరి పండ్లు వాళ్ళు ఎలా దూకుంటాడో, ఎవరి చెవులను ఎలా అయితే శుద్ధి చేసుకుంటాడో, ఎవరి గొంతు వాళ్ళు ఎలా అయితే శుద్ధి చేసుకుంటాడో, ఆ ప్రకారంగా తన ఇంట్లో ఉన్న పని అంతా తన స్వయంగా చేసుకుంటే అది సూపర్ యోగా కిందకు వస్తుంది. దానివల్ల 90% వ్యాధులు రావు. యోగా చేస్తే 30 రాకపోవచ్చు, 70 పోవచ్చు, కానీ 99% సూపర్ యోగా వల్ల వస్తుంది. మన పెద్దలకు అలాగే ఉండేది. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం గురుభాస్కరాయ నమః. సింపుల్ యోగా, సూర్య నమస్కారం సింపుల్, మన పెద్దలు పెట్టింది బలమైన యోగా. మహారాజు ఏ ప్రకారంగా అయితే తన శక్తి కొలది ఎవరు చేయని పని ఎప్పుడూ చేయని పని చేశారో మన పిఎం గారు, అలాంటిది మనం కూడా ఒక్కటి చేయాలి. ఈ పురుగు సస్తో చెరువులో వదిలేసిపోయింది తన బొక్కని. దీంట్లో ఓంకార శక్తిని జీవితం అంతా ఓంకారం చెప్పుకొని ఓంకారం సాధించి మానవాళికి అందించింది. ఓంకారం అంటే ఇలా ఉంటుందని. ఒక్క పురుగు ఇంత పెద్ద చమత్కారం చేసి పెట్టిందంటే మనం ఏం చేయాలి? మన వంతు ఏదైనా భారతదేశంలో పుట్టిన తర్వాత మన వంతు ఏ కొంచెమైనా చేస్తేరా. ప్రస్తుతం మనం యోగా చేయడం వల్ల అనేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాల్లో భాగంగా శారీరకంగా, మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటాం. అదేవిధంగా ఒత్తిడికి లోనైనప్పుడు స్ట్రెస్ ఇవన్నీ కూడా జయించడం జరుగుతుంది. అనేక విధాలైనటువంటి రోగాల నుండి బారిన నుండి కూడా మనం తప్పించుకునే ప్రయత్నం కూడా ఈ యోగా చేయడం వల్ల అవన్నీ వ్యాధుల నుంచి కూడా మనం దూరం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈరోజు గుండె నొప్పులకు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తున్న సందర్భంలో అవన్నిటిని కూడా ఈ యోగా చేయడం వల్ల అనేకమైనటువంటి రోగాల బారి నుండి కూడా మనం తప్పించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ యోగా అనేది కనీసం 20 నిమిషాలు మనం చేయడం వల్ల మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటాం. మన మనస్సు కూడా దృఢంగా ఉంటుంది. చేసే ప్రతి పనిలో ఏకాగ్రత కూడా ఉండి ప్రతి సమస్యను కూడా మనము నిర్వహించుకోవడం, ఆ ప్రతి సమస్యను కూడా మనం సవరించుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మనం దృఢత్వాన్ని పొందుతూ ఉంటాం. మానసికంగా ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటాం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా యోగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.